అమ్మా మహాతల్లి ఆపమ్మా తల్లి, నీ తిట్లనే నిజంగా నా తగిలితే సంకనాగిపోయేలా ఉన్నాను. మీ ఆయన 500 ఇప్పుడే ఫోన్ పే కొడతాను, చెక్ చేసుకోమను. ఇదిగోండి 500 పంపించాడు. చెప్పాను కదా వసూలు చేయిస్తానని. అన్ని తిట్లు ఎక్కడ నేర్చుకున్నావే? పొద్దున్న లేస్తే మీరు మీ కొడుకు సంస్కృతం మాట్లాడతారా ఏంటి? అవే నా చెవులో పడ్డాయి, నేను ఆ చెవులో వేశాను. 500 రెడీ చేసుకోండి, సాయంత్రం వెళ్దాము. సరే, ఎలాగో పెద్ద పండగ నీకు చేరుకోవాలి కదా, మళ్ళీ పండగకి వేరే దీని ముందే చెప్పేస్తున్నాను. సరేలేండి, ముందు వాడికి చెప్పండి, సాయంత్రం ఏదేదో ప్రోగ్రామ్ పెట్టేసుకుంటాడు. రే మధు, ఏ నాన్నగారు? సాయంత్రం 6 గంటలకి అమ్మకి చీర తీయడానికి బొందరా బ్రదర్స్కి వెళ్తున్నాం. ఎటు వెళ్ళిపోకుండా ఇంటి పాటు నుండు. 6 గంటలకా? ఏ ఏదైనా పనుందా? అంటే 6 గంటలకి ఏ పనున్నా నువ్వు మాతోనే రావాలి, మళ్ళీ రేపు నాకు అవదు. సరే నాన్నగారు. చిట్టికి రేపు వెళ్దామంటే బాగుంటుందా? రేపు మళ్ళీ రానంటే సర్లే, ఎలాగోలా మేనేజ్ చేద్దాం. హలో కోమలి. మధు, షార్ట్ ఫిల్మ్ చూశాను, చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా నేచురల్ గా ఉంది. థ్యాంక్స్ కోమలి. మధు, ఇంకో విషయం ఏంటంటే విజయనగరంలో బొందనా బ్రదర్స్ అని ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేశారంట. ఫుల్ ఆఫర్స్ నడుస్తున్నాయి.